శక్తికి మించి చెయ్యవద్దు. శ్వాసను బయటకు వదలండి కపాలభాతి ప్రాణాయామంలో. శ్వాసను బయటకు వదులుతుండండి. ఈ ప్రాణాయామాన్ని చేస్తుండండి. కపాలభాతి ప్రాణాయామం. ఊపిరిని బయటకు విడుస్తున్నారు, లోనికి తీసుకుంటున్నారు సహజ సిద్ధంగా, మధ్యమ గతిలో, మధ్యస్థాయి శక్తితో. శ్వాసను బయటకు విడుస్తూ ఎక్సెల్ చేస్తుంటారు. ఇన్హేల్ అవుతుంది నార్మల్లీ, ఎక్సెల్ అవుతుంది ఫాస్ట్లీ, మీడియం ఫాస్ట్, మీడియం స్పీడ్, మధ్యమ గతిలో, మధ్యమ స్థాయి శక్తితో చేస్తున్నాము బాహ్య ప్రాణాయామం. ఇది మీరు చెయ్యాలి 10 నుండి 15 నిమిషాలు. మెల్లిమెల్లిగా అభ్యాసాన్ని పెంచుతూ 1 గంట యోగాభ్యాసంలో 15 నిమిషాల పాటు చేయండి. అప్పుడు చూడండి, నశిస్తాయి అన్ని వ్యాధులు. కుండలిని శక్తి చెందుతుంది ఊర్ధ్వ రూపాంతరం. కుండలిని శక్తి జాగృతం అవుతుంది. మీరవుతారు ఊర్ధ్వరేతలు. ముఖంపై వస్తుంది వెలుగు. ఉంటారు కలకాలం యవ్వనంతో. న్యాచురల్ గ్లో, కాంతి, షైనింగ్, వెలుగు మీ ముఖంలో వస్తుంది. విశ్రాంతి. కాసేపు ఆగండి. 1 నిమిషం చేశారు, కాసేపు ఆగారు, మళ్ళీ ఇంకో నిమిషం చేసి ఆగండి. ఆ తర్వాత మీరు ఆపకుండా 5 నిమిషాలు చేయగలుగుతారు. అభ్యాసం పెరిగిన కొద్దీ చేస్తారు. ఒకవేళ మీరు అలిసిపోకపోతే నిరంతరం చేస్తూ ఉండండి. ఊపిరి బయటకు వదలండి. శ్వాస బయటకు వదులుతారు, పొట్ట లోపలికి పోతుంది. మీరు శ్వాసను బయటకు వదిలినప్పుడు మధ్యమ గతిలో, మధ్యమ శక్తితో కపాలభాతి చేస్తున్నప్పుడు ముఖ్యమైన ఈ 7 ప్రాణాయామాలు, 7 వ్యాయామాలు మరియు 7 ఆసనాలు ఈ మాత్రం చేశామంటే చాలు. హార్ట్ ప్రాబ్లం మొదలుకుని, హెపటైటిస్ ఏ, బీసీ మొదలుకుని, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ ప్రాబ్లం, ఊబకాయం, అతి భీకరమైన ఆర్థరైటిస్, బ్రోంకైటిస్, అన్ని వ్యాధులు కేవలం 7 ప్రాణాయామాలతో పటాపంచలవుతాయి. అందువలన ఈ 7 ముఖ్యమైన ప్రాణాయామాలను మీరు చేస్తున్నారే, వీటిని రోజు చెయ్యాలి. సుమారు 70 లక్షల మంది ప్రజల మీద ప్రత్యక్షంగాను, ఇది శిబిరాల్లో. ఇక ఆశ్రమానికి వచ్చే సాధువులు కూడా కలుపుకున్నామంటే సుమారు 1 కోటి మంది ప్రజల మీద ప్రత్యక్షంగా మేము ప్రాణాయామం విషయంలో పొందిన అనుభవాన్ని, ఇంకా ఆస్థా మొదలైన ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంగా సుమారు 25 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజల మీద యోగా చూపిన ప్రభావంతో తెలిసిన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వ్యాధులన్నీ వెలుగు చూడని వ్యాధులు. ముందు ముందు తెలియనున్న వ్యాధులన్నింటికీ ఒకే సమాధానం, ప్రాణాయామం. అందులోనూ ముఖ్యమైనది కపాలభాతి, అనులోమ విలోమం. నోన్ అన్నోన్ ఎన్ని డిసీజెస్ ఉన్నాయో వాటన్నిటికీ పర్మనెంట్ క్యూర్ ప్రాణాయామంతో జరుగుతుంది. అందులో ముఖ్యం కపాలభాతి. అలిసిపోయినప్పుడు ఆగిపోండి. మీ శక్తిని మించి చెయ్యొద్దు. ఈ మేరకు శ్రద్ధ వహించండి. ముఖ్య విషయం ఈ ప్రాణాయామానికి సంబంధించి చూడండి, కాస్త ఎదురుగా చూడండి. మీరు పొరపాటుగాని చేయడం లేదు కదా. తప్పు చేయవద్దు. మీరు ఇలా చేయొద్దు. ఇది పొరపాటు. మీరు నింపుకుంటున్నారు, ఇన్హేల్ చేస్తున్నారు. ఎక్సేల్ చెయ్యాలి. తల కదలకూడదు, నడుము కదలకూడదు, పొట్టే కదులుతుంది. మొహం చిట్లించద్దు. కళ్లల్లో ఎలాంటి ఒత్తిడి లేదు. సహజంగా ఊపిరిని బయటకు వదులుతున్నారు. మనసులో నిరంతరం ఒకటే సంకల్పం. రోగాలు, రుపులు, అనారోగ్యాలు, వ్యాధులు, పీడలు, అన్ని నెగిటివ్ ఎనర్జీలు బయటకు పోతున్నాయి. తనువు, మనసు పరిశుద్ధమవుతున్నాయి అనే భావనతో ఎల్లప్పుడూ కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి. అన్ని టాక్సికెంట్లు, ఆక్సిడెంట్లు
వాటంతటవే దూరం అవుతున్నాయి. అన్ని ప్రతికూల ధోరణులు దూరం అవుతాయి. ప్రతికూల శక్తులన్నీ బయటకు పోయినప్పుడు అప్పుడు మీ అనుకూల శక్తి స్థాయి పెరుగుతుంది. మీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. బాడీలో ఎనబాలిజం కెటబాలిజం సరి అయితే మెటబాలిజం కూడా సరి అవుతుంది. వాటరల్ ఎనర్జీ స్థాయి దానంతటదే పైకి పోతుంది. శ్వాసను బయటకు వదలడం ద్వారా మీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అరుగుదల బాగుపడుతుంది. ముఖ్యమైన లాభం కపాల్భాతి ప్రాణాయామం వల్ల లివర్, స్ప్లీన్, ఇంటెస్టిన్, పాంక్రియాస్, కిడ్నీ, ప్రోస్టేట్, యూటెరస్, ఓవరీ, యౌని వ్యవస్థలు, పునరుత్పత్తి వ్యవస్థ దీంతో ముఖ్యంగా బాగుపడతాయి. పెరిగిన కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్ దీంతో నార్మల్కు వచ్చేస్తుంది. థైరాయిడ్ పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. మధ్యమగతిలో ఈ విధంగా 5 నిమిషాలు చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోండి. మీరు ఇంకా 5 నిమిషాలు కూడా అభ్యాసం చేయలేదు. విశ్రాంతి. ఈ విధంగా మొదట 1 నిమిషం, తర్వాత 2, 3, 5 నిమిషాలు ఆపకుండా మీరు చేయగలుగుతారు. అభ్యాసం పూర్తయిన తర్వాత పావు గంట పాటు ఆపకుండా చేయగలుగుతారు. అప్పుడు చూడండి, ఇదే ప్రాణాయామంతో మీరు ప్రతిరోజు పావు కేజీ నుండి కిలో వరకు వెయిట్ తగ్గించుకోగలుగుతారు. ఇలా మా శిబిరాల్లో జరుగుతుంది. అందుకనే వేల మంది ఓపెన్ క్లాస్ జరిగినప్పుడు లక్షల మంది శిబిరాలకు వస్తుంటారు. నేను చెప్పేదేంటంటే ఇప్పుడే చేయండి, ఇప్పుడే పొందండి. అంతా నగదు వ్యవహారం తంతే, అప్పు పని జరగదు. ఇన్స్టాంట్ రిజల్ట్, తక్షణ ఫలితం. ఇప్పుడే చేయండి, ఇప్పుడే పొందండి. ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. మతం, ఆధ్యాత్మికత మిమ్మల్ని అదృష్టవాదులు కాదు, పురుషార్థవాదులుగా తయారు చేస్తుంది. పురుషార్థం మరియు శ్రమ, వీటితో మీరు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. మీ అదృష్టాన్ని మీరు స్వయంగా మలుచుకోవచ్చు. దేవుడు అడుక్కునేవారికి కాదు, హక్కున్న వారికి ఇస్తాడు. మీరు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది. శ్రద్ధ మరియు తదేక ధ్యానంతో చేసిన ప్రాణాయామం మీకు తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ కపాల్భాతి ప్రాణాయామాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. ఊపిరిని బయటకు వదులుతూ ఉండాలి. దీనివలన జుట్టు రాలుతున్న వారి జుట్టు రాలడం ఆగిపోతుంది. కపాలభాతి అనులోమ విలోమాలను 10 నుండి 15 నిమిషాలు 10 నుండి 15 నిమిషాల పాటు చేయండి. కేశ సమస్యలన్నీ, జుట్టు రాలడం, మీ జుట్టు తెల్లబడిపోవడం, జుట్టు పెరగకపోతే పెరుగుతుంది, గ్రోత్ పూర్తిగా ఉంటుంది. బట్టతల మీద మళ్లీ జుట్టు మొలుస్తుంది. కాస్త నెయిల్స్తో రుద్దుకునే అభ్యాసం చేయండి. ఇది కపాలభాతి ప్రాణాయామం. కళ్ళల్లో తేజస్సు పెరుగుతుంది. కపాలభాతి అనులోమ విలోమాన్ని చేయండి. కళ్ళజోడు తొలగిపోతుంది. రెటీనా డికోర్నియా ప్రాబ్లం సాల్వ్. ఇక ఇప్పుడు రెటినోటా పిగ్మెంటోసా వంటి సమస్యలు, డబుల్ విజన్, క్రాల్ విజన్, నైట్ బ్లైండ్నెస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ ప్రాణాయామంతో. క్యాటరాక్ట్, గ్లూకోమా వంటి సమస్యలు కూడా బాగుపడుతున్నాయి. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయి, లేదా కళ్లలో నీళ్లు ఎక్కువగా వస్తున్నా కళ్లలో ఎర్రదనం ఉంటే, ఇవన్నీ కంటికి సంబంధించిన సమస్యలు. ముక్కులో పెరిగిన కండ, పెరిగిన చర్మం, పెరిగిన ఎముక దీంతో సరైపోతాయి. ఎలర్జిక్, రైనైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఆస్మా, బ్రోంకైటిస్ ప్రాబ్లమ్స్, సమస్తమైన కఫదోషాలు ఈ కపాలభాతి ప్రాణాయామంతో సరి అయిపోతాయి. ఊపిరిని బయటకు వదులుతున్నారు. చిన్నప్పటి నుండి మీకు చెవుల సమస్య ఉందనుకోండి, కపాలభాతి అనులోమ విలోమం చేయండి, చెవులు బాగోతాయి. మీకు వినిపించడం మొదలవుతుంది. ముఖం మీద ముడతలు పడ్డాయా? కళ్ళ చుట్టూ నల్లగా ఉందా? తేజస్సు, కాంతి ముఖంలో క్షీణిస్తే మరోసారి యవ్వనం పొందగలరు. నతస్య రోగో న జరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. ఇందులో సమాన అగ్ని, పంచప్రాణాలేగా మన శరీరాన్ని నడిపించేది. కపాలభాతితో సమాన ప్రాణాలు. లోపలి జఠరాగ్ని, సమదోష సమాగ్ని సమధాతు రఖ్వా ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వస్థ విద్యతి. సంపూర్ణ ఆరోగ్యం సురస్వత మహర్షి భాషలో చెప్పాలంటే ప్రాణాయామంతో లభిస్తుంది. సమదోష, సమాగ్ని, సమధాతు ఇవన్నీ కపాలభాతి అనులోమ విలోమ ప్రాణాయామంతో బాగుపడతాయి. కపాలభాతి ప్రాణాయామం ముఖ్యమైన ప్రాణాయామం. మీ వర్చస్సు, తేజస్సు పెంచేందుకు, పయోరియా ప్రాబ్లం మటుమాయం చేసేందుకు. చిగుళ్ళు వాచి పళ్ల నుండి రక్తం కారుతుంది. కపాలభాతి ప్రాణాయామం 15 నిమిషాలు చేయండి. ఇంట్లో తయారు చేసుకోమని మేము చెప్పే పళ్ల పొడిని తయారు చేసి రాసుకోండి. అప్పుడు చూడండి, మీ పళ్ల సమస్య, పయోరియా సమస్య, మరో సమస్య ఫైలేరియా సమస్య కూడా కపాలభాతి అనులోమ విలోమం చేయడంతో సమసిపోతుంది.
ఊపిరిని బయటకు వదులుతుండండి. గుండె జబ్బులు దీంతో బయటకు పోతాయి. థైరాయిడ్ పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. T3, T4, TS లెవెల్లు పూర్తిగా మామూలు అయిపోతాయి. ఛాతీలో గడ్డలున్నా, యూట్రస్ లో, ఓవరీలో గడ్డలున్నా, మొత్తం శరీరంలో ఎక్కడ గడ్డలున్నా, యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఓవరీ, ఆబ్రికేసెస్, మొత్తం శరీరంలో ఎక్కడ గడ్డలున్నా, మస్సి, కాల్స్, టోటల్ స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ ప్రాబ్లం, ఇంకా లికోడెర్మా ప్రాబ్లం ఈ కపాలభాతి ప్రాణాయామంతో బాగుపడతాయి. కపాలభాతి అనులోమ విలోమాలను 15 నిమిషాలు చేయండి. కొన్ని గృహ వైద్యాలను మేము చెబుతాం, వాటిని అనుసరించండి. పాలతో పాటు ఉప్పు మొదలైనవి. ప్రతికూలమైన ఆహారాన్ని తీసుకోవద్దు. టోటల్ స్కిన్ డిసీజెస్ అన్ని వీటితో పోతాయి. ఆగండి, కొద్దిసేపు మధ్యలో విశ్రాంతి తీసుకోండి. 5 నిమిషాల పాటు ఈ విధంగా మీరు కపాలభాతి ప్రాణాయామాన్ని ఎల్లప్పుడూ చెయ్యండి. అప్పుడు చూడండి, మొత్తం స్కిన్ డిసీజ్లన్నీ మటుమాయమవుతాయి. కపాలభాతి ప్రాణాయామం వలన గుండెలో బ్లాకేజీలు, పెరిగిన కొలెస్ట్రాల్ సామాన్య స్థాయికి వస్తాయి. టోటల్ లిపిడ్ మీది నార్మల్ అయిపోతుంది. ఇంకా టోటల్ బ్లడ్ టెస్ట్ మీది నార్మల్ అయిపోతుంది. మీ ఆర్ ఫ్యాక్టర్ పాజిటివ్, మీ హెపటైటిస్ ఏబిసిలు పాజిటివ్ అయితే నెగిటివ్ అయిపోతాయి. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎస్ఆర్ మీది నార్మల్ అయిపోతుంది. కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల యూరిక్ యాసిడ్ నార్మల్ అవుతుంది. రమటైడ్ ఆర్థరైటిస్, గౌ ఆర్థరైటిస్, ఆస్టోపోరోసిస్ ప్రాబ్లం, అన్ని వాత రోగాలు, పైత్యపు రోగాలు, తీవ్రమైన ఎసిడిటీ, ఆర్థైటోకోలైటిస్ కాస్త మెల్లిమెల్లిగా చేయండి. కపాలభాతి ప్రాణాయామం ముందే చెప్పే కదా, అల్సర్ కొలైటిస్ ఉన్నవారు, నడునొప్పి ఉన్నవారు, గుండె మరియు బీపీ సమస్యలు ఉన్నవారు మెల్లిగా చేయాలి. బలహీనమైన వారు, కేవలం గర్భవతులైన మహిళలు చేయొద్దు. ఈ జాగ్రత్త తీసుకోండి. చూడండి, కడుపులో ఉన్న సమస్త సమస్యలు, అల్సర్ సమస్య, ఆస్తమా సమస్య, అన్ని సమస్యలు వీటితో తీరిపోతాయి. మూసుకున్న ట్యూబులు కూడా తెరుచుకుంటాయి. అంత అద్భుతమైంది. మరోసారి చెయ్యండి. ఊపిరిని బయటకు వదులుతూ ఉండాలి. చూడండి మరియు పొందండి. మురాధర్ చక్రం మీద శ్రద్ధ పెట్టి చేయండి. శక్తులన్నీ ఊర్ధ్వరూపాంతరణ చెందుతాయి. మనసు నిర్మలమవుతుంది. యోగ శక్తి విత్తి విరోధ. మనసులో తలెత్తే వికారాలు, ప్రవాహాలు అవే తగ్గిపోతాయి. వృత్త్యనిరుద్ధోంగి తదా ద్రష్టుః స్వరూప్యవస్థానం. మీరు మీ స్వరూపంతో, అస్తిత్వంతో, కేంద్రంతో, చైతన్యంతో ఏకమవుతారు. అవిద్యాస్మితరాగద్వేషాభినివేశ పంచక్లేశ పంచక్లేశాలు కూడా తొలగుతాయి. అసత్యం నశించి తమస్సు తొలుగుతుంది. తతక్షేతి ప్రకాశ సావరణం. మహర్షి పతంజలి ప్రాణాయామం వల్ల ఇవే లాభాలని చెప్పారు. మీరు స్థితప్రజ్ఞులవుతారు, నిర్వికారులవుతారు. మీరు జ్ఞానాన్ని పొందుతారు, ప్రజ్ఞావంతులవుతారు. ప్రజ్ఞాప్రసాదం ఆరోగ్య ఆశోచ్య శోచతో జనాన్ భూమిష్ఠాన్ ఎవ శైలస్థః సర్వాన్ ప్రాజ్ఞోపశ్య. ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని ఇదే విధంగా 15 గంట పాటు చేయండి. ఆ తర్వాత చేద్దాం బాహ్య ప్రాణాయామం. మెల్లిమెల్లిగా అభ్యాసాన్ని పెంచండి.